మాతృదేవోభవ. ఆశుకవిత్వరంగమని అందరూ శ్రోత్రములప్పగించి, అమ్మా ఆశుకవిత్వవేత్తనని అందరూ శ్రోత్రములప్పగించి పేరాశను చూచుచుండిరి మహత్తరమైన ప్రసంగధారకై. ఆశుకవిత్వవేత్తనని అందరూ శ్రోత్రములప్పగించి పేరాశను చూచుచుండిరి మహత్తరమైన ప్రసంగధారకై. రాసులు గ్రుమ్మరించునటు లాస్యమనోహరధారణీయ. రాసులు గ్రుమ్మరించునటు లాస్యమనోహరధారణీయ. నేనాశగా చూచుచుంటిని, అమ్మా నేనాశగా చూచుచుంటిని దయామయమైన త్వదీయ దృష్టికై. నేనాశగా చూచుచుంటిని దయామయమైన త్వదీయ దృష్టికై. కన్ను తెరవాలంటే తల్లి జన్మనివ్వాలి, నోరు విప్పాలంటే ఆ తల్లి ఆశీర్వచనం ఉండాలి. అందుకని ఎంత ఆశుకవిత్వానికి అలవాటు పడినా, అవధానాలలో ఎన్ని వేల ప్రశ్నలకి ఎంత చమత్కారంగా సద్యస్ఫూర్తితో జవాబిచ్చినా, ప్రసంగం అనేది జీవితం లాంటిదే, ఎప్పటికప్పుడే పరీక్ష. జీవితంలో ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండాల్సిందే. 70 ఏళ్ళు బతికినా 80 ఏళ్ళు బతికినా చివరి వరకు దాన్ని ఏ తప్పు చేయకుండా కాస్త ఒక దశకి తీసుకెళ్ళకపోతే చివరికి 72 ఏళ్ళు 73 ఏళ్ల వయసులో ఏదైనా తప్పు చేశాము అంటే ఈ 71 సంవత్సరాల జీవితం శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇక జనం దాని గురించే చెప్పుకుంటారు. ఒకవేళ వాడు ప్రాణం పోయినా సరే, ఆయన ప్రాణం పోయింది అంటే ఆ పని చేశాడు కదండి అంటారు వెంటనే. ఆయన చేసిన మంచి పనులు ఏవి గుర్తురావు. అందుకని జీవితాన్ని ఎప్పుడూ మనం కాపాడుకుంటూ ఉండాలి. ఒక దీపాన్ని కాపాడినట్టే. దీపాన్ని వెలిగించి వదిలేస్తే కుదరదు. ఏదో ఒక చిన్న గాలి దాన్ని హరించే అవకాశం ఉంది. అక్కడ మనం కాస్త చెయ్యి అడ్డుపెట్టి కాపాడుతాం. అలాగే మన జీవితాన్ని కూడా ఎప్పుడూ మనస్సు తప్పుడు ఆలోచన చేయకుండా, మాట తప్పుగా రాకుండా, చేతల్లో తప్పు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. దాన్నే వ్యాసుడు వ్యాసభారతంలో విరాట పర్వంలో చెబుతాడు చాలా గొప్పగా. ప్రత్యకం ప్రత్యవేక్షేత నరశ్చారిత్రమాత్మనః. ప్రత్యకం ప్రత్యవేక్షేత నరశ్చారిత్రమాత్మనః. కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి. నరక ఆత్మనః చారిత్రం ప్రత్యకం ప్రత్యవేక్షేత. మనిషి తన మనస్సుని, తన ప్రవర్తనని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవలసిందే. ప్రతిరోజు నిన్న బాగానే ఉన్నామంటే కుదరదు, ఇవాళ బాగుండాలి. రేపటి సంగతి తెల్లారాక చూద్దాం. తెల్లారాక మళ్ళీ ఇవాళ బాగా గడవాలి. బాగా గడవడం అంటే బాగా డబ్బులు రావడం కాదు. మనకు బాగా గడవడం అంటే ఇదే. ఎంతసేపు వాళ్ళ లాభం వస్తుందా, లాభం వస్తుందా, లాభం వస్తే బాగా గడిచినట్టు కాదు. మనకు నచ్చదు, కానీ నాకు నచ్చని మాటలే చెప్పడం అలవాటు కాబట్టి ఓ మాట చెబుతా. డబ్బు బాగా పెరుగుతోంది అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టు లెక్క. వెంటనే దులిపేయాలి. ఒక్కడికి నచ్చదు ఈ మాట, చప్పట్లు కొట్టరు, ఎవరికి నచ్చదు. మీకు పూజ చేయండి లక్షలు వస్తాయి, దర్శనం చేయండి కోట్లు వస్తాయంటే డబా 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 మోగించేస్తాం. ఇదే పరమాజ్ఞానం. పరమాజ్ఞానం అంటే అదే. నేను మళ్ళీ చెబుతున్నా, మీరు చప్పట్లు కొట్టకపోయినా నాకు ఆనందమే. ఏది సత్యమో అదే చెప్పాలి. డబ్బు పెరుగుతోంది అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టు లెక్క, వెంటనే దులిపేయాలి. ఇదొక్కటి చేయగలిగితే మనం వేరే తప్పు ఏం చేయం. అసలు చాలా తప్పులు, 99% తప్పులు డబ్బు కోసమే జరుగుతాయి. డబ్బు కాకుండా ఇంకా మనిషి ప్రాణాలు తీసే కామవాంఛ ఏంటంటే ఆ కామవాంఛ ఒకటే. కాంతా కనకాలు అనేవారు పూర్వం. ఇదంతే. డబ్బు ఒకటి, ఈ కామవాంఛలు ఒకటి. ఇవే ప్రపంచాన్ని పూర్వం నుంచి నాశనం చేసే ఇప్పుడు నాశనం చేస్తున్నాయి.
అందుకని మనం ప్రత్యక్షం ప్రత్యవేక్షేత నరశ్చారిత్రమాత్మనః. ఎప్పటికప్పుడు మనం ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ ఆలోచన చేసినా మనం జాగ్రత్త పడవలసింది ఏమిటంటే కిన్నుమే పశుభిస్తుల్యం, నేను పశువులా పనిచేస్తున్నానా, మనిషిలా పనిచేస్తున్నానా అని ఆలోచించాలి. పశువులా ఆలోచించడం, పశువులా పనిచేయడం అంటే ఏమిటి? దొరికినట్టు తినేస్తుంది పశువు. అది ఎవరి గడ్డి అనేది దానికి అనవసరం. అడ్డమైన గడ్డి తింటుందంటారు. అందుకనే మనం మనుషులం కూడా ఉద్యోగాలు చేసుకుంటూ అడ్డమైన గడ్డి తింటే ఎలాగా? అడ్డమైన గడ్డి అంటే లంచం. ప్రతిదానికి వేరే ఎందుకు ఆశిస్తామండి? మన జీతం మనకుండగా, మన ఆదాయం మనకుండగా. అదే అడ్డమైన గడ్డి అంటే. కిన్నుమే పశుభిస్తుల్యం, పశువులా పనిచేయడము అంటే దొరికిన దాన్ని దొరికినట్టు లాగేయడమే. పశువు అలాగే చేస్తుంది. అక్కడ గడ్డి ఉందంటే దున్నపోతూ ఇది ఎవరి గడ్డి అని ఆలోచించి తినేస్తుంది అంతే. దానికి భగవంతుడు అంతకంటే తెలివి ఇవ్వలేదు. విచక్షణ జ్ఞానం పశువుకి ఎలా ఉంటుంది? ఉండదు. అంచేది అది అలా ప్రవర్తిస్తే తప్పులేదు. అది అలా ప్రవర్తిస్తే తప్పులేదు. కానీ పశువు కూడా ఒక గొప్పతనం ఏమిటంటే, ఒక పశువు గడ్డి తింటుందేమో, మనుషుల్ని పొడుస్తుందేమో, కానీ సాటి పశువుని ఏం చేయదు. మనిషిలో దుర్మార్గం ఏమిటంటే మనిషి సాటి మనుషుల్ని మింగేస్తాడు, సాటి మనుషుల్ని మింగేస్తాడు. ఒక పులిని చంపదు, ఒక సింహాన్ని చంపదు, కానీ మనిషి సాటి మనిషినే మింగేస్తాడు. మరి ఇప్పుడు మనుషుల్లో ఉన్నావా మనం? అంతకంటే తక్కువగా ఉన్నావా? పశువుల్లో కూడా లేవు. పశువుల కంటే హీనంగా ఉంటాం. ఎందుకంటే పశువుని చంపదు, మనిషిని చంపుతున్నాడు. మనిషి సాటి మనిషి సొమ్ము దోచుకుంటున్నాడు. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. కిన్నుమే పశుభిస్తుల్యం, కిన్ను సత్పురుషైరితి, లేదు నేను సత్పురుషులు మహానుభావులు ఆలోచించినట్టే ఆలోచిస్తున్నానా, వారు మాట్లాడినట్టే శక్తి మేరకు అలాగే మాట్లాడుతున్నానా, ఒకవేళ మాట్లాడడం వీలు కాకపోతే నోరు మూసి కూరుకుంటున్నానా లేదా? సత్యమే చెప్పాలి. సత్యం చెప్పడం వీలు కాని పరిస్థితులు కొన్ని ఉంటాయి, మనకి ఇబ్బందులు వస్తాయి. అప్పుడు మాట్లాడకుండా ఊరుకోవాలి, అసత్యం చెప్పకూడదు. అసత్యమే చెప్పవలసిన పరిస్థితి వస్తే నాకు తెలియదు, అబద్ధమైనా పర్వాలేదు, ఎందుకు అసత్యం చెప్పాలి? చెప్పగలిగితే సత్యమే చెప్పాలి, ధైర్యంగానే చెప్పాలి. అప్పుడు అన్ని నేరాలు వెంటనే రుజువైపోతాయి, అవసరాలు ఏముండవు. ఇక్కడ మనం ఎవరో నిజాలు చెప్పం, అందుకని బోల్డ్ అవసరం అవుతుంది ఇక్కడ వ్యవస్థ. అది సత్యం చెప్పే అలవాటు ఉంటేనే మనం భక్తులం కింద లెక్క. భక్తులు అంటే 3 లక్షణాలు ఉండాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి, వాడు భక్తుడు అంటే లెక్క. ఈ 3 ఉండాలి ఖచ్చితంగా. మనం మనస్సులో భగవంతుడి కంటే ఎక్కువ బయట భగవంతుడికే ప్రాధాన్యం ఇస్తాం. నేను రోజు గుళ్ళోకి వస్తానండి, రోజు పూజ చేస్తానండి, శుక్రవారం అయితే ఇంకా ముందు వస్తానండి, అసలు అమ్మవారికి ముందు నేనే చూడాలండి అమ్మవారు. ఇదంతా అహంకారమేనమ్మా, ఆపేసేయి. నువ్వు రోజు రాకపోయినా నష్టం లేదు. ముందు వస్తున్నా అని చెబుతున్నామంటే ఇదంతా అహంకారమే. నేనేదో ప్రత్యేకం, నేను ముందొచ్చా, మిగిలిన వాళ్ళు వెనకొచ్చారు, నాకు ప్రసాదం ముందెట్టారు, మిగిలిన వాళ్ళకి తర్వాత. ఈ నాకు నాది అనేది పోవడమే వేదాంతం, అదే ఆధ్యాత్మికత. నేను నాది పోకుండా ఏ ప్రపంచంలో ఏ మనిషి బాగుపడ్డాం. దానికోసమే ఇవాళ మనం ఆదిపరాశక్తి లీలగా సౌందర్యలహరి, శంకరాచార్య సౌందర్యలహరి ఆధారంగా వాసవీమాత ప్రేరణతో ఆదిపరాశక్తి యొక్క తత్వాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిశరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. అమ్మవారి యొక్క దయ ఎలాంటిదో శంకరాచార్య చెబుతున్నాడు. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరి, మనమందరము కూడా అవిద్యలో ఉన్నాం. కొంతమంది మహాయోగులు మహాజ్ఞానులు తప్పితే అందరం అవిద్యలో ఉన్నట్టే లెక్క. మహాయోగులు మహాజ్ఞానులైన వాళ్ళు కూడా తరచు అవిద్యలో పడతారు, అదే మహామాయ. మహామాయ మహాసత్వ మహాశక్తిర్ మహారథి. ఆ మహామాయలో పడనివాడు లేడు. ఆ పడనకుండా చూడమని అమ్మవారినే ప్రార్థించాలి. ఎందుకంటే ఆవిడే శక్తి, ఆవిడే పరాశక్తి, ఆవిడే ఆదిపరాశక్తి, ఆవిడే ఇక్కడ మనకి 90 అడుగుల ఎత్తులో మహోన్నతంగా కనపడుతుంది. మనం కూడా జీవితంలో 90 అడుగులు కాకపోయినా 9 అడుగులైనా ఎదగాలి మనస్సులో. ఈ పొడుగు కాదు ఇక్కడ,
ఎవడో 6 అడుగులు మించి ఉండడు కదా, 90 అడుగులు అక్కల 9 అడుగులు ఎదగండి అంటే భూమి మీద ఉన్న మామూలు మానవుల్లో ఆలోచించకుండా ఉన్నతంగా ఆలోచించడం ఎదగడం అంటే అర్థం. అది అతీతంగా. లలితా సహస్రంలో చెబుతారే లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. చాలామందికి వేళ శాంతి లేదు, శాంతి లేదు, మనస్సులో ఆందోళన అండి. మనస్సులో ఎందుకుంటుంది? లలితా సహస్రంలో చెప్పారు శమాత్మిక. శమం అంటే శాంతి. నీకు శాంతి కావాలంటే లోకాతీత, లోకానికంటే అతీతంగా ఆలోచించు. గుణాతీత, సత్వరజస్తమో గుణాలు 3ంటికి అతీతంగా ఆలోచించు. సర్వాతీత, అన్నింటికీ అందరికీ అతీతంగా ఆలోచించు. అతీతంగా అంటే మన కులాన్ని, మన మతాన్ని, మన ప్రాంతాన్ని, మన స్త్రీత్వాన్ని, మన పుంస్త్వాన్ని, మన ఐశ్వర్యాన్ని, మన దారిద్ర్యాన్ని అన్నింటినీ వదిలేయడమే అతీతం. అంత అతీతంగా ఆలోచించాలి. అది లోకాతీతం, గుణాతీతం, సర్వాతీతం. అప్పుడు శమాత్మిక, శాంతంగానే ఉంటాం. ఏమి నువ్వు ఆలోచించినప్పుడు శాంతం కాకపోతే ఏముంది అక్కడ? ఆలోచనల్లో ఆందోళన ఎందుకు వస్తుంది? రోట్లో పోటేస్తే తెలుస్తుంది. ఇప్పుడు పోటేసేవాళ్ళు లేరు, అసలు రోడ్లు లేవు, పోటేసేవాళ్ళు లేరు. మనుషులను పోటేసేవాళ్ళే కానీ రోట్లో పోటేసేవాళ్ళు లేరు. రోట్లో పోటేస్తే బాగా తెలుస్తుంది. రోట్లో పోటు ఎప్పుడు వేస్తారండి? రోట్లో ఏదైనా ఉంటే వేస్తారు, పదార్థం లేకపోతే ఎవరు వేరుగా. ఓ బియ్యమో, పిండో, ధాన్యమో ఏదో ఒకటి ఉంటేనే పోటేస్తారు. రోట్లో ఏమీ లేకపోతే రోట్లో పోటేరు కదా. గుండెల్లో కూడా ఏమీ లేకపోతే గుండెల్లో పోటు రాదమ్మా. ఏదో ఉంది కాబట్టి వచ్చింది ఇక్కడ. ఏముందంటే రాగద్వేషాలు, ఎవరి మీదో ఇష్టం, ఇంకోళ్ళ మీద అయిష్టం, ఎవరి మీదో కక్ష, ఇంకోళ్ళ మీద ప్రేమ, వీళ్ళ కోసం వాళ్ళ మీద కక్ష, వాళ్ళ కోసం వీళ్ళ మీద కక్ష. ఇవి ఉండబట్టే గుండెల్లో పోటు వస్తుంది. ముందు అది షుగరు, బీపీ అని 2 పరిచారికలతో వస్తుంది. అమ్మవారికి 2 పరిచారికలు ఉంటారు చూడండి, అలా ముందు షుగరు, బీపీలు వస్తాయి. పరిచారికలు అనమాట, పరివార దేవతలు. ఇది వచ్చాక అసలు అమ్మవారు దిగుతుంది. అసలు అమ్మవారే గుండెపోటు. దానికి ముందు షుగరు, బీపీ వస్తాయి. మరి దేవుడు వచ్చే ముందు పరిచారికలు వస్తారు కదా. విష్ణుమూర్తి గుళ్ళో జైవిజయులు, శివుడు గుళ్ళో నంది, భృంగి, అమ్మవారి గుళ్ళోనేమో మరి మణిద్వీపంలో ఉండే పరిచారికలు వస్తారు కదా. 2 వస్తారు, వాళ్ళు కూడా సరిగ్గా 2 ద్వారానికి అటు ఇటు నిలబడతారు. అలాగ మనకి గుండెపోటు అనే అమ్మవారు రావడానికి పరిచారికలు ఎవరంటే షుగరు, బీపీ. ఇవి ముందు వస్తాయి. వచ్చి నువ్వు వచ్చేసావు, గర్భగుడి దగ్గరికి వచ్చావు, పరిచారికల దగ్గరికి వచ్చావు, ఇంకా గోవిందా చూసుకొని చెప్పడం. అవి రాకుండా ఉండాలంటే అవిద్యానాం అంతస్థిమిర మిహిరద్వీప నగరి అంటున్నారు శంకరాచార్య. ఈ అవిద్యలోంచి మనం బయటపడాలి. ఏమిటా అవిద్య అంటే అంతస్థిమిరం అని చెప్పారు. లోపల ఉండే చీకటి, బయట ఉండే చీకటిని మనం పోగొట్టచ్చండి. పగలు సూర్యభగవానుడి వల్ల పోతుంది, రాత్రి మనం దీపాలు పెడతాం, పోతుంది. ఒక 100 లైట్లు పెడతాం, 1000 లైట్లు పెడతాం, బోల్డ్ డబ్బులు బోల్డ్ పెడతాం. బయట చీకటిని పోగొట్టచ్చు, కానీ లోపల చీకటి పోగొట్టుకోగలం. ఆ లోపల చీకటి ఏమిటి అంటే అది 6 రకాలుగా ఉంటుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఏదో కావాలని ఒక కోరిక, అదే కామం. అది తీరలేదని కోపం, అదే క్రోధం. అది నాకే తీరాలి అనుకోవడం లోభం. అది తీరకపోతే నేను చచ్చిపోతాను అనడం మోహం. అది నాకు తీరింది అని గర్వించడం మదం. అది నాకు తీరకుండా ఇంకోటికి తీరింది అనడం మాత్సర్యం. వెరస అన్నిటికీ కోరికే మూలం. అది ఒక్కటి వదిలేస్తే శని వదిలిపోతుంది. అది వదలలేం మనం. గుళ్ళోకి వెళ్ళి కూడా 90 అడుగుల అమ్మవారిని పట్టుకుని మాకు 3 అడుగుల పిల్లాడు పుట్టేలా చూడు, వాడికి 3 కోట్లు ప్యాకేజీ ఉండేలా చూడు. ఇదే గుండెపోటుకు కారణం. మీ ప్యాకేజీలతో అమ్మవారికి సంబంధం ఏంటండి? మా అబ్బాయి మంచి డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి మంచి ఇంజనీర్ అవ్వాలి, మా వాడికి టీసీఎస్లో రావాలి, మా వాడికి ఇన్ఫోసిస్లో రావాలి, పగలు రాత్రి కూడా పలకరించడానికి లేకుండా గదిలోనే ఉండాలి, అంతే. 11ంటికి ఉద్యోగానికి వెళ్ళాలి, రాత్రి మన్నాడు 11ంటికి నిద్ర లేవాలి. ఇంత ఒత్తిళ్ళు ఎందుకు వస్తున్నాయంటే మన కోరికలే. మన ఊళ్ళో ఉండి వ్యవసాయం చేయం, పెనుకొండలో ఉండేవాడు వ్యవసాయం చేయడు, అమెరికా పోతాడు. ఇక్కడ వ్యవసాయం నాశనం అయిపోవాలి. ఇక్కడ తండ్రి వ్యాపారం ఉంటుంది, చేయడు, అది సరిపోదు. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారస్తులకు పిల్లనవ్వరు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళకి పిల్లనవ్వరు, పౌరోహిత్యం చేసేవాళ్ళు పౌరోహిత్యం చేసేవాళ్ళకి పిల్లనవ్వరు. అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళకే పిల్లనిస్తారు. అందువల్లనే సమాజం ఎలా ఉందో తెలుసు. ఒకటే చదువు ఇంజనీరింగ్, ఒకటే ఉద్యోగం సాఫ్ట్వేర్, ఒకటే దేశం అమెరికా, మొత్తం అన్నీ పోయాయి. ఇంకా ఒకటే భాష ఇంగ్లీష్. వీటి నుంచి మనం బయటపడ్డవే అంతస్థిమిర మిహిరద్వీప నగరి. లోపల ఈ కోరికలు ఎందుకున్నా? నీ దారి నువ్వు సుఖంగా ఉండొచ్చు కదా. ఏ ఉద్యోగం అయితే అసలు ఉద్యోగం దేనికి? ఆదాయం కోసం, అంతే కదా. ఆదాయం అవసరం లేనప్పుడు ఉద్యోగం చేయకూడదండి, అనవసరం. మన ఇంట్లో మనకు గడిచిపోతుంది, ఎందుకు ఉద్యోగం? కొంతమంది ఏమనుకుంటారు, జాబ్ చేయకపోతే గౌరవం ఉండదండి. ఇదో పెద్ద నాటకం. ఇక్కడ జాబ్ చేయకపోతే నీ గౌరవం కోసం జాబ్ చేస్తావా?
డబ్బు కోసం చేయాలి. డబ్బు అవసరం లేదు, మనసి నీకున్న వ్యవసాయమో వ్యాపారమో చూసుకో, లేదా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, వాటిని కాపాడుకుంటే అయిపోయాయి, ఇంకో ఉద్యోగం ఎందుకు? మన మనస్సులో ఈ ఆలోచన మారాలి. అంతఃస్థిమిరం అంటే అదే. అలాంటి అంతఃస్థిమిరంలో పడితే వాసవీదేవి మనకి ఎప్పుడు మేలు చేస్తుంది, ఏ రకంగా మనం ప్రార్థిస్తే మేలు చేస్తుంది అంటే మిగిరద్వీపనగరి. ఆ లోపలి చీకటి నుంచి బయటపడ్డానికి ఆవిడ ఒక ద్వీపం మిగిర ద్వీపం, సూర్యుడిలాగా వెలుగొందే ద్వీపనగరంలాగా ప్రకాశిస్తుంట. చీకటిని పోగొట్టేది సూర్యుడేగా. ఒక్క సూర్యుడు ఇక్కడికి ఎంత దూరంలో ఉన్నాడండి? 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు, 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడి నుంచి ఒక కిరణం మనకి 9 నిమిషాల్లో వస్తుంది ఇక్కడికి, సైన్స్ లెక్క. అంటే సూర్యకిరణం 1 నిమిషానికి 1 కోటి మైళ్ళు పరిగెడుతోంది. 1 నిమిషానికి 1 కోటి మైళ్ళు. అంత దూరంగా ఉన్న సూర్యుడి నుంచి ఒక కిరణం భూమి మీద పడగానే భూమిలో చీకటి నశిస్తోందా లేదా? ఎంత ఆశ్చర్యం ఇది! ఏకో వారిజబంధవక, శివానంద లహరిలో చెప్తారు శంకరాచార్య. ఏకో వారిజబంధవక క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్య కిం న భవసి అఖో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఒక్క సూర్యుడే ఉన్నాడయా, ఇద్దరు లేరు. క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా, భూమి మీద నుంచి అంతరిక్షం వరకు ఆకాశం వరకు ఉన్న మొత్తం చీకటిని పోగొట్టేస్తున్నాడు ఒక్క సూర్యుడే. పోనీ ఆయన ఏమైనా దగ్గరలో ఉన్నాడంటే 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు ఆయన. అంతేకాదు, సూర్యుడి వల్ల మనకు అదృష్టం ఏమిటంటే దేవతలు ఎవరిని ఊరికే విష్ణువు శివుడు అమ్మవారు అంటారు. సూర్యుడిని అలా అంటారు, ప్రత్యక్ష నారాయణమూర్తి అంటారు. ప్రత్యక్షంగా కనపడుతున్నాడు, ప్రత్యక్ష నారాయణుడు, సూర్యభగవానుడి ప్రత్యేకత అది. అంత ప్రత్యక్షంగా కనపడుతున్నాడు ఆయన. మొత్తం భూమండలంలోనూ అంతరిక్షంలోనూ ఉండే చీకటిని పోగొట్టడమే కాకుండా ప్రత్యక్షంగా కనపడుతున్నాడు కూడా. అందుకే శంకరాచార్య ఒక భక్తునిగా మన అందరి తరఫుని శివుడితో ఏమంటున్నారు అంటే, ఆయన చూడవయ్యా సూర్యుడిని, ఒక్కడే ఉన్నాడు, భూమి మీద ఆకాశంలో ఉండే చీకటంతా పోగొడుతున్నాడు, మాకు కనబడుతున్నాడు. నువ్వేమిటి వేదంలో నీ గురించి ఏం చెప్పారు? నత్ర సూర్యోభాతి నచంద్రమాహ నచంద్ర చంద్ర తారకా నత్ర సూర్యో భాతి నచంద్ర తారకా నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని అని చెప్పారు వేదాల్లో. పరమాత్మ ఉండే స్థానంలో సూర్యుడు ప్రకాశించట. అదేమిటండి, ఇంత సూర్యుడు పరమాత్మ ఉండే స్థానంలో ప్రకాశించడం అంటే, బాగా సూర్యకాంతి ఉన్న చోట మీరు టార్చ్ లైట్ వేస్తే ఏమవుతుంది? టార్చ్ లైట్ కాంతి కనపడదు. సూర్యుడు ముందు టార్చ్ లైట్ ఎంత? అలాగే ఈ సూర్యుడు పరమాత్మ తేజస్సు ముందు టార్చ్ లైటు, అది సమస్య. ఈ సూర్యుడు ముందు టార్చ్ లైటే కదా, చిన్నదే కదా. అసలైన పరమాత్మ ముందు ఆ సూర్యుడు కూడా టార్చ్ లైటే. అందుకని ఆ సూర్యుడి కంటే నువ్వు చాలా గొప్పవాడివి కదా. కోటి సూర్య ప్రభక, కోటి సూర్యుల కాంతితో సమానం అంటారు నిన్ను పరమాత్మ. వేద్య కిం న భవసి, మాకు ఎక్కడున్నావో తెలియట్లేదేమిటయా, పట్టుకోవడం కష్టంగా ఉంది. అంచేతను తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నోభవ. ఈ అంతఃస్థిమిరాన్ని మొత్తం పోగొట్టి, ఓ పరమేశ్వర నాకు ప్రసన్నుడు కావయ్యా అన్నాడు. అలాగే ఇక్కడ మళ్ళీ ఇందులో ఏమంటున్నారంటే, అవిద్యానాం అంతఃస్థిమిరమిహిరద్వీపనగరి. ఆ లోపల కామక్రోధ లోభాలనే చీకటిని పోగొట్టడానికి మన వాసవీదేవి యొక్క కరుణ సూర్యద్వీపంలాగా వినియోగపడుతుంది. చాలా సంతోషం మీ స్పందనకి. అందుకని గుళ్ళోకి రాగానే పిచ్చి కోరికలు ఏం కోరకుండా, జీవితానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈ రాగద్వేషాలని పోగొట్టమనే కోరండి, అంతే చాలు. రోజు అదే కోరిక, రాగద్వేషాలను పోగొట్టు. ఎవరి మీద నాకు ఇష్టం ఉండద్దు, ద్వేషం ఉండద్దు. ద్వేషం వదిలేయమంటే ఒప్పుకుంటారు, ఇష్టం వదిలేయమంటే ఒప్పుకోరు. ఇష్టం వదలకుండా ద్వేషం వదలడం వీలు కాదు. ఇష్టం వదిలేస్తేనే ద్వేషం వదిలేస్తాం. కొంతమంది మీద ఇష్టం పెంచుకున్నాము అంటే ఖచ్చితంగా ఈ వారికి శత్రువుల మీద మనకి ద్వేషం పెరుగుతుంది, అనుమానం వెళ్ళ. మన శత్రువులు కాదు, వారి శత్రువు.
అంచేత మనకి ద్వేషం పోవాలి అంటే ఇష్టం కూడా పోవాలి. క్రమంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇష్టాలు తగ్గించుకోవాలి. నాకు ఇది ఇష్టం, నేను ఇది ఇష్టమైతేనే తింటాను అనొద్దు. ఏదో రుచిగా ఉంటే చాలు, శాకాహారం అయితే చాలు, మనకు అంతకంటే ఏం కావాలి, తినేయడమే, ఆ పూటకి లాగించేయడమే. ఇదే క్రమంగా పోగొట్టుకోవడం. అందుకని అమ్మవారి దగ్గరికి వచ్చి కూడా కోరవలసింది, మాకేదో మా అబ్బాయిలకని, మా అమ్మాయిలకని, మా ఆయనకని, మా ఆవిడకని, మా కుటుంబానికని కాదండి. ఇవి కోరుతున్నంతకాలం ఎక్కడికి తెమలవి ఇవి, అలా కోరికలు పుడుతూనే ఉంటాయి. ఇంకా ఆ అంతస్థిమిరం, లోపలి చీకటిని పోగొట్టమ్మా. కామక్రోధ లోపాలు ఉంటున్నాయి, అప్పుడు బీపీ రాదు, షుగర్ రాదు, గుండెపోటు రానే రాదు. వాటి వల్లే వస్తుంది ప్రధానంగా. అంతస్థిమిర మిగిల ద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతి చెరి. జడులైన వాళ్ళకి చైతన్యం అనేటువంటి పుష్పగుచ్చంలో ఉండే మకరందాన్ని అందిస్తుందట. ఏమిటి జడం, ఏమిటి చైతన్యం? ఇక్కడ ఈ నీళ్ల డబ్బా ఉందే, ఇది జడం. ఈ బల్ల జడ పదార్థం, ఈ సింహాసనం జడ పదార్థం, ఈ మైకు గొట్టము, మైకు అన్నీ జడ పదార్థాలు. మన శరీరం కూడా జడమే, కానీ లోపల ప్రాణం ఉంది కాబట్టి అది చైతన్య పదార్థం. కానీ చైతన్య పదార్థంలోనూ ఉన్నది అమ్మవారే, జడ పదార్థంలోనూ ఉన్నది అమ్మవారే. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. చైతన్యవంతమైన పదార్థాల్లో చైతన్య రూపంలో ఉన్నది అమ్మవారే. ఈ జడ పదార్థాల్లో బల్ల, కుర్చీ లాంటి వాటిలో ఆ బల్లతనం, కుర్చీతనం, మైకుతనం, ఈ డబ్బా తనం అంటారు. అంటే దాని స్వభావం అలా ఉన్నది కూడా అమ్మవారే. అందుకే బల్ల కదలమన్నా కదలదు, నేను కదలద్దన్నా కదులుతాను. ఎందుకంటే నేను చైతన్యం ఉన్నవాడిని, నేను కదలకుండా ఉండాలి. ఇలా కూర్చొని చెప్పాలంటే సాధ్యం కాదు, మధ్యలో కాళ్ళు బిగిసిపోయానా కాస్త కదలాలి. కానీ ఈ బల్ల నాకంటే చాలా గొప్పది. నేను 2 గంటలు మాట్లాడినా తర్వాత మీరు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా ఇది కదలదు. నాలో కదలడం అమ్మవారైతే దీనిలో కదలకపోవడం కూడా అమ్మవారే. అది మనం గ్రహించాలి. అదే జడశక్తి అంటే జడశక్తిని అవమానించాల్సిన అవసరం లేదు. సైన్స్ ప్రకారం కూడా శక్తి 2 రకాలుగా ఉంటుంది. స్థితి శక్తి, గతి శక్తి. కెనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. కెనటిక్ ఎనర్జీ అంటారు ఒకదాన్ని, ఇంకోదాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఆ కెనటిక్ ఎనర్జీకి ఉదాహరణ ఇంద్రుడు, పొటెన్షియల్ ఎనర్జీకి ఉదాహరణే వినాయకుడు. వినాయకుడు కదలడు, అసలు ఆయన ఆకారం కదిలేలా ఉండదు, బాగా లావుగా ఉంటాడు. ఏనుగు ముఖం, ఏనుగు తొండం, ఈ కటి భాగం ఇంత లావు ఉంటుంది. అన్ని బొమ్మల్లోకి వినాయకుడు బొమ్మ చేయడం చాలా తేలిక. ఎందుకంటే 2 పెద్ద ముద్దలు తీసుకొస్తే 2 తొడలు అయ్యాయి, ఇంకో 2 పెద్ద ముద్ద తీసుకొచ్చి మధ్యలో పెడితే పొట్ట అయిపోయింది. ఇంకేముంది, అయిపోయింది. ఇంకో పెద్ద ముద్ద సన్నగా చేసి పెడితే తొండం అయిపోయింది. ఎందుకంటే అన్ని లావు ముద్దలే, సన్నగా ఉండవు. ఇక్కడ ఆయన చేతిలో ఉండడం కూడా బాగా గట్టిగా ఉంటుంది. మన దేవత ఆకారం ఇలా ఉండడం ఉద్దేశం ఏమిటంటే, ఏదో పార్వతీదేవి కంది, పిండి బొమ్మ, అవన్నీ మామూలు పురాణ కథ కోసం నీకు అర్థం అవడానికి చెప్పిన విషయాలు. దాంట్లో విశేషం ఏమిటంటే, సృష్టిలో ఉండేటువంటి శక్తిలో కదలని శక్తి ఒకటి ఉంది, కదలలేని శక్తి ఒకటి ఉంది. కదలలేకపోవడం అంటే మామూలుగా మనుషుల్లో కూడా చూడండి, భారీ కాయం ఉన్నవాళ్ళు కదలలేరు, కొంచెం కష్టం. సన్నగా ఉన్నవాళ్ళు పరిగెత్తేస్తుంటారు. అంచేత వినాయకుడు భారీ కాయం, కానీ భారీ కాయాన్ని మనం ఆక్షేపించాల్సిన పనేం లేదు. వాళ్ళు కదలకుండా జీవితం నడిచిపోతున్నప్పుడు ఇబ్బంది ఏముంది, నడిచిపోతుంది, దానికేముంది, మనం ఆక్షేపించక్కల. ఇప్పుడు సన్నగా ఉన్నంత మాత్రాన్ని మనం పరిగెట్టచ్చు, ఎవరికైనా ఏమైనా ఉపకారం చేసేమిటి? అందుకంటే వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఉపకారం చేస్తున్నారేమో మనకేం తెలుసు. నువ్వు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, అందంగా ఉన్నా, వికారంగా ఉన్నా, ఎలా ఉన్నా, ఎవరికైనా ఏమైనా చేసావా? 10 మందికి ఏమైనా మేలు చేసి, అది ముఖ్యంగా. ఊరికే నువ్వు పొడుగ్గా ఉంటే ఎవరికి, ఇక్కడ సన్నగా ఉంటే ఎవరికి, లావుగా ఉంటే ఎవరికి. అందుకని జడం చైతన్యం అనే భేదం లేదు. కానీ జడంలాగానే ఉండాలి, కానీ మనిషి జడంగా ఉండకూడదు కదండి. మనిషి చైతన్యవంతుడే ఉండాలి. అందుకే ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీరు మనుషులు కాబట్టి మీరు వినగలరు. బల్ల వినలేదు, మైకు వినలేదు అనొద్దు. మైకు వినలేదు, కానీ నా మాటలు మీకు అందిస్తోంది. బల్ల కంటే గొప్పది. నా మాటలను మీకు అందిస్తుంది. అందులో ఒక రకమైన విద్యుత్తు అనే చైతన్యం ఉంది. ఇలాగ మనం ఎప్పుడైనా సంసారపు బాధలకి, ఈతి బాధలకి లొంగిపోయి జడ పదార్థాలుగా మారిపోతే, మళ్ళీ మనలో మనం ఆశాదీపం వెలిగించి చైతన్యస్తబక మకరంద శృతి చర్యై ప్రసరించేదే వాసవీదేవి యొక్క కరుణ. జడానాం చైతన్యస్తబక మకరంద శృతి చరి దరిద్రాణం చింతామణి గుణనిక. పేదరికం పోవాలంటే మహత్తరమైన ఐశ్వర్యం పట్టాలి.
మామూలు ఐశ్వర్యంతో పేదరికం పోదు. ఊరికే ఏదో పేదవాడు ఉంటాడు, తినడానికి తిండి కూడా లేదు, ఇల్లు మాట వదిలేయండి, తినడానికి తిండి కూడా లేదు, వాడికి ఏదో 100 200 ఇస్తే ఆ పేదరికం తీరదు. ఓ పూటో 2 పూటలో తింటాడు, మళ్ళీ మొదలెడతాడు. అటువంటి వాడికి అనుకోకుండా చింతామణి మణులతో ఉన్నటువంటి పెద్ద హారం దొరికిందనుకోండి, వాడు ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోతాడు. మొత్తం అంబానీని అదానీని మించిపోయి నెంబర్ 1 కుబేరుడు అయిపోతాడు. చింతామణి గుణనిక. గుణనిక అంటే హారం. చింతామణి గుణనిక అంటే మణులలోకెల్లా శ్రేష్టమైన చింతామణులతో చేసినటువంటి పెద్ద హారం. అది దొరికిందనుకోండి, చాలా గొప్పవాడైపోతాడు, చాలా గొప్పవాడైపోతాడు. ఒక్కసారిగానే కోటీశ్వరుడు అయిపోతాడు. పేదవాళ్ళని అంతగా కోటీశ్వరులను చేయగలిగిన శక్తి అమ్మవారికి ఉందంటే ఎలా ఉంటుంది? పనిచేస్తున్నది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి, వాడిని భౌతికంగా ఐశ్వర్యవంతుడిని చేయడం. రెండోది, నాకు ఐశ్వర్యం అక్కర్లేదు, నేను సుఖంగానే ఉన్నాననే భావన అతనికి కల్పించడం. అప్పుడు కూడా అతను ఐశ్వర్యవంతుడే. మనం సంపాదించడం వల్ల ఐశ్వర్యవంతులు అవుతామండి, సంతృప్తి పడడం వల్ల కూడా అంతకంటే ఐశ్వర్యవంతులు అవుతామమ్మా, అనుమానమేలా. దానికి ప్రయత్నం చేయండి, దానికి ప్రయత్నం చేయండి. మీ స్పందనకి నమస్కారం. అలా ఉండాలి, అలా ఉండాలి మనుషులంటే. సంపాదించడం వల్ల సుఖంగా ఉండడం వేరే విషయం, అది ఎలాగో ఉంటాం. కానీ ఎంత ఉంటాం, ఎన్నాళ్ళు ఉంటాం, ఎంత ఉన్నా ఏదో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎందుకంటే మనం పోల్చుకుంటాం కదా, మళ్ళీనూ సంతృప్తి పడ్డామనుకోండి పోల్చుకోం ఇంకా. అందుకే సమస్త శాస్త్రాలు, యోగి వేమన్న కూడా చెప్పిన మాట ఏమిటంటే, సంతృప్తిని మించిన సంపద లేదన్నాడు. నాకు ఉన్నది చాలు, నాకు ఉన్నది చాలు అంటే నీకు ఎందుకు ఐశ్వర్యం ఇంకా అవసరం లేదుగా. దరిద్రాణం చింతామణి గుణనిక. ఉన్నదాంతో సంతృప్తి పడ్డాక అయిపోయింది. అలాగా పేదవాళ్ళను సైతం ఐశ్వర్యవంతులను అమ్మవారు భౌతికంగానూ చేయగలదు, మామూలుగా డబ్బిచ్చి కూడా. అది కాకుండా నాకు అక్కర్లేదు అనే భావన కలిగించింది అనుకోండి మనసులో, ఇంకెందుకు. అందుకే మనం ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి కూడా గ్రంథాల మీద కంటే, గురువుల మీద కంటే మన కృషి మీదే ఎక్కువ ఆధారపడాలి. మన కృషి మీదే ఎక్కువ ఆధారపడాలి. దానికి ఉదాహరణలు చెప్తాను, చక్కని కథ. ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. వాడు ఒక 10 మంది వ్యాపారస్తులు కలిసి పూర్వం అరణ్య మార్గంలో వేరే ప్రాంతానికి వెళ్ళారు. సార్థవాహులు అనేవారు. పూర్వం వ్యాపారస్తుల్ని సార్థవాహులు అనేవారు. వారు ఏం చేస్తారంటే, సత్యనారాయణ వ్రతం కథలో ఉంటుంది మనకి. షావుకారు గారు ఆయన అల్లుడు అంటారు. వాళ్ళు ఏం చేస్తారో పడవలో ఎక్కడికో పెడతారు, మళ్ళీ ఎక్కడో వస్తారు. అంటే దూరదేశాలకి వెళ్ళడం, అక్కడ దొరికే వస్తువులు ఉంటాయి, ఇక్కడ దొరకవు, అవి ఇక్కడికి పట్టుకురావడం, అవి ఇక్కడ అమ్మడం, కాస్త లాభం సంపాదించుకోవడం. మరి వాళ్ళు బతకాలి కదా. ఆ సంపాదించిన లాభాన్ని రహస్యంగా ఉంచడం. అందుకే గుప్తా గుప్తా అంటారు. అది గుప్తా అంటే గుప్తంగా ఉండాలి. గుప్తంగా ఉంచే వ్యాపారస్తులకి గుప్తం ఉండదు, బ్రాహ్మణులకు పెట్టమన్నా గుప్తా ఉండదు. మేమంతా లుప్తా తీసే. గుప్తా ఎందుకు ఉంటుందంటే అది ఉద్దేశం. వ్యాపారం ఎప్పుడు గుప్తంగా ఉండాలి. 10 కోట్లు లాభం వచ్చినా సరే, ఎవరన్నా వచ్చి ఎంత లాభం వచ్చిందంటే ఏదో దీపావళి బట్టలకు సరిపోయిందని చెప్పాలంతే, చెప్పకూడదు. ఏవో పిల్ల పాపలతో సుఖంగా ఉంటున్నావయ్యా, మా అల్లుడు వస్తున్నాడు, అల్లుడు కట్నానికి సరిపోయిందని చెప్పాలి. ఎక్కువ అనుకోడు. 10 కోట్లు వచ్చిందని చెప్పామనుకో, 6 కోట్లు పట్టుకెళ్ళిపోతాడు బావమరిదో మేనల్లో తోడుల్లో వచ్చి. ఇవ్వకపోతే ఇవ్వలేదంటాడు, ఇస్తే మళ్ళీ ఇవ్వడం. చెప్పకూడదు. చెప్పకపోవడం తప్పు కాదండి. ఆయుర్దాయం ఒకటి, ఆదాయం ఒకటి చెప్పకూడదు అసలు. దంపతుల మధ్యలో కలహాలు ఉంటాయి, చెప్పకూడదు ఎవరికి. వాళ్ళిద్దరే తీర్చుకోవాలి కూర్చుని అక్కడ. ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రం ఔషధ భైషజే. మంత్రం ఔషధమైథునే. ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రం ఔషధమైథునే. దానం మానాపమానౌచ నవగోప్యాని యత్నతక. ఆయుర్దాయం ఒకటి ఎవరికి చెప్పొద్దు. డబ్బులు ఎంత ఉన్నాయి నీ దగ్గర, నీ జీతం ఎంత చెప్పకూడదు. ఉద్యోగస్తుడు ఎవరైనా జీతం అడిగితే బేసిక్కే చెప్పాలి, డిఏలు అన్నీ చెప్పకూడదు. బేసిక్ ఎప్పుడు తక్కువ ఉంటుంది అంతే. డిఏలు దానికి 10 రెట్లు ఉంటాయి, చెప్పకూడదు. వాడు మొత్తం లెక్క కట్టేస్తాడు. తప్పనిసరి అయితేనే తప్ప. ఇంట్లో భార్యకి చెప్పాలి, భర్తకి చెప్పాలి, అంతే. ఇంకెవరికి చెప్పక్కల. పిల్లలకు కూడా ఆస్తుల గురించి చెప్పకూడదు, గర్వం వస్తుంది. అప్పుల గురించి కూడా చెప్పకూడదు, నీరసం వస్తుంది. అప్పులు చెప్పొద్దు, ఆస్తులు చెప్పొద్దు పిల్లలకి. వాళ్ళు ఏదైనా అడిగితే మీకెందుకు, మేము చూసుకుంటున్నాం కదా, నువ్వు చదువుకో అని చెప్పాలంతే. ఇంత ఉంది మనకేమిటిరా అని ఒక సోఫాలో కూర్చుని ఎలా చేతులు ఎత్తేసి మాట్లాడామనుకో, వాడు చదవడం ఇంకా అయిపోయిందే. బాగా ఇంత డబ్బు ఉందని చెప్తే వాడు చదవడం ఇంకా. నువ్వు చదువుకోరా నీకెందుకు అని చెప్పాలంతే.
అప్పులు కూడా చెప్పకూడదండి. ఒకవేళ ఏదో ఏం నాన్నగారు ఇంత అప్పులు ఉన్నాయని ఊళ్ళో అందరూ వాళ్ళు అలాగే అంటారా, మనకేం లేవమ్మా, మనం బాగానే ఉన్నాం కదా, నీకెంత చదువుకో, నేను చూసుకుంటానులే, మీ అమ్మ ముందు నేను ఉన్నాను, నీకెందుకే గొడవ అని చెప్పాలి. లేకపోతే పిల్లలు అప్పుల వల్ల నీరసపడతారు, అయ్యో తల్లిదండ్రులకి ఇంత భారం అయిపోతున్నామని భావిస్తారు. ఆస్తులు చెప్పామనుకోండి, మనకెందుకు చదువు అని మానేస్తారు. గృహఛిద్రం, దంపతుల మధ్యలో కలహాలు ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. మహా అయితే వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అంతే, ఇంకెవరు అందులోకి రాకూడదండి. అది కూడా పెద్దలు కన్నారు అటు ఇటు, వాళ్ళు చెప్పగలరు, స్వభావాలు తెలుసు. మంత్రం, మనకు గురువుగారు మంత్రోపదేశం చేశాడు, ఎవరికి చెప్పకూడదు, అది రహస్యం. మైకుల్లో చెప్పేవి కాదు మంత్రాలంటే. ఔషధం, మనం వాడే మందులు కూడా ఎవరికి చెప్పకూడదు. మన మీద ఎవరైనా విషప్రయోగం చేయాలంటే ఆ మందులు కలిపేస్తారు. ఏం బిళ్ళలు వాడుతున్నామంటే, ఏవో బిళ్ళలు ఇచ్చారు డాక్టర్ గారు, మనకు తెలుస్తుంది ఏమిటని చెప్పాలంతే. ఒక్కోసారి విషప్రయోగాలు చేసినా గొడవలు పెట్టినా దాంతో పెడతారండి. పేస్ మేకర్ అని ఉంటుంది, గుండె గురించి ఏదో వస్తూ ఉంటుంది, అది దానికి ఓ సినిమాలో చూపించాడు ఒకసారి. ఆ పేస్ మేకర్లో కొంచెం మార్పులు చేశాడు, గుండెపోటు వచ్చిపోయాడు. శత్రువుని చంపే విధానం అది. అనేక విధానాలు ఉంటాయి, బయో వెపన్స్ అంటారు వీటిని, చెప్పకూడదు. దాంపత్య బంధాల గురించి, ఇరువురి మధ్య లైంగిక అనుబంధాల గురించి పొరపాటును కూడా ఎవరికి చెప్పకూడదు, వాళ్ళ మధ్య ఉండాలి అది. అక్క చెల్లికి కూడా చెప్పకూడదు, అన్నా తమ్ముడికి కూడా చెప్పకూడదు, అవి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. దానం, మనం చేసిన దానాల గురించి కూడా ఎవరికి చెప్పకూడదు, చెబితే దానఫలం పోయినట్టే లెక్క. చేసిన పాపం చెబితే పోతుందంటారు, మనలో మనమాట పుణ్యం కూడా అలాగే పోతుంది. నువ్వు చెప్పావంటే పోయినట్టే. మన వేదికల మీద ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తుంటే, మనం చేసిన గొప్ప పనులన్నీ చెబుతుంటా, ఆ గొప్ప పనులన్నీ పోయాయి, ఏ పాపము నువ్వు చెప్పాలి, అవన్నీ మిగిలిపోయాయి, అనుభవించడమే లెక్క. అందుకని తప్పులు చెప్పి ఒప్పేసుకోవడమే మంచిది, గొడవ లేదు, పోతాయి. తప్పు చెప్పామంటే అవతల వాళ్ళకి, అయ్యి బాబా ఇంత ఘోరం చేసావా అంటాడు కదా, అవమానంగా మాట్లాడతాడు కదా, అంటే మనం ఆ తప్పు అనుభవించేసాం, అది లెక్క. తప్పు బయటికి చెప్పడం వల్ల జరిగేది ఏమిటంటే అవమానమే కదా. ఇద్దరికో ముగ్గురికో చెప్పామండి, వాళ్ళు తిట్టారండి, పోనీ అవమానించి అక్కడితో అది అయిపోయింది కదా, అయిపోయింది అవమానం, నీ తప్పు పోయిందా, గోయిందా పోయింది. ఇంత తేలిగ్గా తప్పులను పోగొట్టుకోవచ్చు. మనం చెప్పకుండా ఏం చేస్తామో, దాన్ని కాపాడడానికి ఇంకో అబద్ధం, దాన్ని కాపాడడానికి ఇంకో అబద్ధం, మొత్తం మీద అబద్ధానికి అబద్ధం చేసి, అబద్ధం వా సుబద్ధం వా కుంతీపుత్రో వినాయక అంతే. వినాయకుడు ఎవరు ఉంటే కుంతు కొడుకు అన్నట్టు, అదేమిటంటే నాకు దోచింది అంతే అని చెప్పాడు. వినాయకుడు కుంతు కొడుకు ఏమిటండి, అంతే. అబద్ధం వా సుబద్ధం వా, ఒక తప్పును కప్పించుకుందుకు అబద్ధం ఆడి మళ్ళీ దానికోసం ఇంకోటి ఆడితే ఎప్పుడప్పుడు బయటపడితే మొత్తం గొలుసు బయటపడింది. ఇక్కడ ఇంకెలా తప్పించుకుంటావు? అంతకంటే ఆ మొదటి తప్పు చేసినప్పుడే ఎవరు మన వల్ల ఇబ్బందులకు గురయ్యారో వారి ఇంటికి వెళ్ళి, లేదా మన ఇంటికి వచ్చినప్పుడు ఏమనుకోక, అక్కయ్య ఏదో చాపల్యంతో చేశాను పొరపాటుని, నీకు కొంచెం మనస్సు కష్టం కలిగించాను ఏమనుకోకు అని ఆ అక్కగారు వరసయ్యే మనిషి మీదో, అన్నగారు వరసయ్యే మనిషి మీదో కాస్త భుజం మీద చేసి మాట్లాడితే అక్కడతో పోలేదండి, అది ఫోన్లే అమ్మ ఏదో చేస్తారు ఫోన్లే అని అనేస్తున్నాడు, అయిపోయింది అది. ఈ కాస్త తప్పు 10 మందిలో ఎప్పుడైనా ఒప్పుకుంటే మనం 1-2 రోజులు మాత్రమే తలంచుకోవాలి. ఒప్పుకోకపోతే లోపల అంతరాత్మ దొలి చేస్తూ ఉంటే జీవితం అంతా తలంచుకునే బతకాలండి. ఆలోచించండి దయచేసి. తప్పు ఒప్పుకోవడం ఎంత గొప్ప విషయం. ఒప్పుకుంటే ఒక దెబ్బతో పోయింది, అందుకే చేసిన పాపం చెబితే పోతుంది అన్నారు. పుణ్యం కూడా అంతే, మరి పుణ్యాలు చెప్పకూడదు. ఎవరైనా మనం చేసిన దాన ధర్మాల గురించి మాట్లాడినా ఏదో భగవంతుడు ఇచ్చాడు చేసామండి దానికే ఉంది అని అనేయాలంతే. మానవమానం వచ్చా, మనకి సన్మానాలు పెద్ద పెద్ద గౌరవాలు ఏవో వచ్చాయి, వాటి గురించి ఎక్కువ చెప్పొద్దు, ఇతరులు అసూయపడతారు ఖచ్చితంగా. అక్కడి నుంచి తర్వాత జరగబోయే వాటిని అడ్డుకుంటారు, ఏదో చెప్తారు. ఇక్కడి నుంచి ఎప్పుడు 5వ తరగతిలో అమ్మాయి జెండా ఆగాడంట, 5వ తరగతిలో అమ్మాయి జెండా ఆగకపోతే అద్వైతం బోధిస్తాడా, అది లాగుతాడు బయటికి. ఇప్పుడు ఏం చెబుతాం, 5వ తరగతిలో ఏం చేసామంటే, ఆ మాస్టారు లేడు, మనకు ఏం చేసామో మనకు గుర్తులేదు, అక్కడ ఆ అమ్మాయి లేదు కానీ అంటారు. ఎందుకంటే మనకి సన్మానాలు గౌరవాలు జరగడం కొంతమందికి ఇష్టం ఉండదు, అందుకే సన్మానాలు చెప్పొద్దు. అక్కడేదో మీకు అఖండమైన సన్మానం జరిగింది కదా, ఏదో జరిగింది లేవయ్యా, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేశారు అంతే, ఏమిచ్చారో ఏం చేశారో చెప్పకూడదు. అవమానం అసలే చెప్పకూడదు. అవమానం చెప్పినా ఏం చేస్తారో తెలుసా, ఒకసారేమో సానుభూతి చూపిస్తారు, రెండోసారేమో ఇంకా కొంచెం ఏదో సానుభూతి చూపించకపోగా ఏట్రా ఇలా జరుగుతున్నాయంటారు, మూడోసారి కూడా అవమానం చెప్పాను, వీడి శనిముఖం, వీడికి ఎప్పుడు అవమానాలు జరుగుతున్నాయంటారు. మన ఇంటికి రావడం కూడా మానేస్తారు. వాడు మొహం చూస్తే మనకే అవమానాలు జరుగుతాయి, వాడికి ఏమిటో జీవితం అంతా ఇంతేనండి, అన్ని వైఫల్యాలే, అన్ని గొడవలే, అన్ని చికాకులే అంటారు. చెప్పకూడదు మన అవమానం కూడా. ఆ అన్నింటినీ ధైర్యంగా భరించే శక్తి అమ్మవారు ఇస్తుందమ్మా. దరిద్రాణం చింతామణి గుణరేఖ.
ఈ వ్యాపారస్తులు ఇలా పెడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండే వస్తువులు తీసుకోవడానికి వెళ్ళారు, తెచ్చుకోవడానికి పెడుతున్నారు 10 మంది. ఆ రోజుల్లో చూడండి మీరు, బంగారపు నాణ్యాలు ఉండేవి, రాగి నాణ్యాలు ఉండేవి, వెండి నాణ్యాలు ఉండేవి, గవ్వలు కూడా ఉండేవి. గవ్వల నాణ్యాలు అప్పుడు మనం ఆడుకునే గవ్వల నాణ్యాలు. ఆడుకునే గవ్వలు మామూలుగా రాలేదండి, చిల్లు పడితే ఆడుకునేవారు, చిల్లు పడకపోతే నాణ్యం. చిల్లు పడకపోతే గవ్వ నాణ్యం. గవ్వ అంటే ₹10 లేకపోతే పావలా ఏదో ఉంది, దాని లెక్క దానికి ఉంది. అణా గవ్వ అంటే లెక్క. రూపాయికి 100 గవ్వలు అనుకోండి, 1 పైసా. ఆ గవ్వ చిల్లు పడింది అనుకోండి పనికిరాదు. ఇప్పుడు కూడా రూపాయి నోటు చినిగితే పనికిరాదు కదా, అందుకే చిల్లి గవ్వ కూడా పనికిరాడు అంటారు, మన మాటల్లో ఉంది అది. వాడే చిల్లి గవ్వ కూడా పనికిరాడు అంటే చిల్లు పడకపోతే గవ్వ పనికొస్తుంది. ఈ గవ్వలు కూడా పట్టుకున్నాడు ఒక ఆయన, ఈ 10 మందితో వెళ్ళి ఆయన. కొన్నేవో బంగారపు నాణ్యాలు ఏవో ఉన్నాయి, కొన్ని ఏవో వెండి అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి 500 నోటు, 200 నోటు, 100 నోటు, 50 నోటు ఉన్నట్టే బంగారు నాణ్యాలు కొన్ని, వెండి నాణ్యాలు కొన్ని, రాగి నాణ్యాలు కొన్ని, గవ్వలు కొన్ని ఉన్నాయి. అన్నీ ఏదో సంచిలో పెట్టుకున్నాడు, కొన్ని బొడ్డుని ఇలా పెట్టుకున్నాడు. పెడుతుంటే బాగా పచ్చగడ్డి బాగా పెరిగిన మైదానం ఒకటి వచ్చిందండి. గడ్డి బాగా పెరిగింది, పచ్చిక మైదానం లాంటి పచ్చిక బయలు, అందులోంచి పడుతున్నారు. అనుకోకుండా ఈయన ఏదో పనుండి బొడ్డు దగ్గర కొంచెం దురద పెట్టి ఇలా అనుకోవడం వల్ల ఒక గవ్వ జారిపోయింది కింద. గవ్వే కానీ ఈయనకి పట్టుదల ఎంతంటే, కుదరదో, నా గవ్వ నేను తీసుకోవాలి, ఎలా వదిలేస్తాను, గవ్వ అంటే 1 పైసా. అయినా సరే ఆయనకు పట్టుదల. మిగిలిన 9 మంది ముందుకు వెళ్ళిపోతున్నా సరే ఈ గవ్వ కోసం ఈయన ఆగిపోయాడు. పట్టుదల, గవ్వ. అయ్యో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు డబ్బులు ఉండే నా దగ్గర, గవ్వ పోతే ఎంత అని వెళ్ళిపోద్దా, ప్రయాణం ఆగిపోదా. పైగా అరణ్యాల్లో ప్రయాణం, వాళ్ళు 9 మంది వెళ్ళిపోయాక ఈయన ఒక్కడు ఉంటే ఎవడన్నా గోమ్మే కొట్టి దోపిడీ గడుచు మొత్తం లాక్కెళ్ళిపోతే అలాగే ఆలోచించారు. అక్కడ గవ్వ కోసం ఆగకూడదు, కానీ అమాయకుడు ఆగాడు. అదేదో ఆయన సరదా అయింది, ఆయనకి గవ్వ కూడా మంచి పట్టుదల. ఆగితే చివరికి ఏం చేయడం తెలుసా, ఎంత వెతికినా గడ్డిలో గవ్వ దొరకట్లా. అందుకని గడ్డి కోసేసాడు మొత్తం. అబ్బో, అరెకరం గడ్డి కోసేసాడు గవ్వ కోసం. ఆశ్చర్యంగా ఏమైందంటే, అరెకరం గడ్డి కోసేస్తే గవ్వ దొరక్కపోగా అక్కడ చింతామణి దొరికిందండి. ₹1,00,00,000 విలువ చేసే కోహినూరు వజ్రం లాంటి మణి దొరికింది. అది ఎవడో పూర్వం పారేసుకున్నాడు, ఈయనకి దొరికింది. అబ్బా, గవ్వ కోసం వెతికితే చింతామణి దొరికిందిరా అని ఆ చింతామణి పట్టుకున్నాడు. ఇప్పుడు యోగ వాసిష్టంలో ఈ కథ చెప్పి వశిష్ఠుడు రాముడితో ఏమంటాడు అంటే, రామా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇంతకీ వాడికి చింతామణి దొరకడానికి కారణం ఏమిటయ్యా అన్నాడు. గడ్డి కొయ్యడం అన్నారు. గడ్డి కొయ్యడానికి కారణం ఏమిటయ్యా అన్నారు. గవ్వ పోవడం, గవ్వ గురించి వెతకడం అన్నారు. గవ్వ గురించి వెతికేటప్పుడు వాడికి చింతామణి హారం మీద దృష్టి ఉందా అన్నాడు. లేదు. అంచేత గవ్వ పోవడం హారం విషయం కాదయ్యా, గవ్వ పోయింది, దాని గురించే వాడు వెతికాడు, దాని గురించే హారం దొరికింది. కానీ అంత చింతామణి హారం దొరకడానికి ఈ గవ్వ పోవడం అనేది ఎంత చిన్న కారణమో, మనం జ్ఞానం వృద్ధి చెందడానికి పుస్తకాలు, గురువులు అంతే చిన్న కారణం, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అతనికి చింతామణి మణి దొరకడం అనేది అతి తీవ్రంగా గడ్డంతా కోసేయడం వల్ల, గవ్వ కోసం తాపత్రయపడడం వల్ల జరిగింది. ఇది గవ్వ కోసం తాపత్రయం అతనికి లేదనుకోండి, బోడి గవ్వ పోతే అని వదిలేసాడు అనుకోండి, చింతామణి దొరికేది కాదు, మణి దొరికేది కాదు. ఒకవేళ తాపత్రయం ఉన్నా కొంచెం సేపు కొద్దిగా ఊరికే 2 గజాలు గడ్డి కోసి, ఏమిటి గడ్డి అంతా ఏం కోస్తామని వదిలేసాడు అనుకోండి, దొరికేది కాదు. పట్టుదలగా కోసేసాడు మొత్తం. అంటే అతనికి మణి లభించడానికి కారణం అతని పట్టుదలమ్మ, గడ్డి కాదు, గవ్వ కాదు. గమనించాలి మనం, అతని పట్టుదల. ఆ పట్టుదల శిష్యుడుకుంటే ఆత్మజ్ఞానం లభిస్తుంది ఖచ్చితంగా. ఐశ్వర్యము లభిస్తుంది, ఆత్మజ్ఞానము లభిస్తుంది. ఐశ్వర్యం రావాలన్నా పట్టుదలగా పనిచేయాలి కదా. ఎవరో వ్యాపారం చేస్తున్నారు, బాగుంది, మనకి వాళ్ళలాగా మనం కూడా చేయాలనుకో. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో గమనించండి. ఊరికి అసూయ పడద్దు ఇక్కడ. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అది గమనించకుండా మనం ఏం చేస్తాం, వాడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు అందుకే వాడు జాతకం బాగుంది, నేను మృగశిర నక్షత్రంలో. నీ రోహిణి మృగశిరను బట్టి వ్యాపారాలు ఉండవు. నువ్వు తినక కూర్చున్నావా, పని చేసావా, డబ్బులు లెక్క పెట్టుకున్నావా, లెక్క పెట్టే ముందు కళ్ళకద్దుకున్నావా, లక్ష్మీదేవి గౌరవం. రూపాయి కింద పడితే కళ్ళకద్దుకుని తీసుకున్నావా, నిర్లక్ష్యంగా వదిలేసావా. అది మనం చేయాలి, పిల్లలకు కూడా నేర్పాలి. ఇవాళ కర్మే వచ్చిందంటే కింద పడేందుకు రూపాయలు అన్నీ గీకడమే, షేక్ 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 కార్డులు వచ్చాయి. అంచేత కింద పడేది లేదు, గోకేది లేదు, గీకేది లేదు, దండం పెట్టేది లేదు. డబ్బు మీద గౌరవం లేకుండా పోయింది. వాడు ఎంత తీస్తున్నాడో తెలియదు అందులోంచి. ఇదివరకు రూపాయలు తీస్తే 10 రూపాయలు తీసాం, 20 రూపాయలు తీసాం అని ఒక లెక్క ఉండేది.
అంచేతన అంత చింతామణి గుణనిక దొరకడానికి దరిద్రుడైన వాడికి సంపాదన కోసం అమ్మవారు ఇచ్చినట్టే ఆత్మజ్ఞానాన్ని కూడా ఇస్తుంది. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్ర అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్ర మురరిపువరాహస్య భవతి. ఈ దారిద్ర్యానికి, ఈ అవిద్యకి, ఈ జడత్వానికి మూలమైంది మనం ఈ జన్మ ఎత్తడం. అంత ఈ జన్మ శరీరం ఎత్తకపోతే అవిద్య లేదు, జడత్వము లేదు, దారిద్రము లేదు. శరీరం ఉంటేనే కదా దరిద్రం, శరీరం లేకపోతే దరిద్రం ఏముందండి? ఆ మూలమైన జన్మ జలధౌ నిమగ్నానాం, సంసారం అనే సముద్రంలో మునిగిపోయిన వాళ్ళను కూడా అమ్మవారు ఎలా ఉద్ధరిస్తుందంటే మురరిపు వరాహస్య దంష్ట్రా. సరిగ్గా ప్రళయకాలంలో ఈ భూమండలం అంతా సముద్రంలో కలిసిపోతే శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహం, తెల్లని పంది రూపం ధరించి తన కోరలతోటి ఈ భూమండలాన్ని ఎలా ఉద్ధరించాడో అదే రకంగా అమ్మవారు మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది ఖచ్చితంగా. జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్ర మురరిపు వరాహస్య భవతి. శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు అంతటి పెద్ద వరాహంగా ఉండే ఆయన భూమండలాన్ని పైకి లేపాడు. అప్పుడు భూదేవి అనుకుందిట, మళ్ళీ ఈయన దొరకడు, నాకు ఏదో ఇలా ఉండబట్టి దొరికాడు, మహావిష్ణువు దొరుకుతాడా? భూమండలంలో 7 సముద్రాలు ఉన్నాయి కదా, ఈ సముద్రపు నీటితో విష్ణుమూర్తికి అభిషేకం చేద్దాం అనుకుందిట వరాహస్వామికి. భూదేవి కూరల మీద ఆవిడ పైకి లేపాడు కదా, ఆ స్పర్శ చాలా ఆనందంగా అనిపించింది ఆవిడ. ఆ స్పర్శ ఆనందం వల్ల పుట్టినవాడే నరకాసురుడు. భూదేవికి వరాహ అవతారానికి ఆ భూదేవి అనుభవించిన స్పర్శ ఆనందం ఏమందంటే, ఒట్టి స్పర్శైనా నాకు కుమారుణ్ణి నిమ్మంది ఇచ్చేశాడు. ఆయన చాలా తెలివైన వాడు విష్ణుమూర్తి. కుమారుణ్ణి నిమ్మంది కానీ మంచి కుమారుణ్ణి నిమ్మని అడగలేదు. కుమారుణ్ణి నిమ్మంటే దానికే ఆధార్ కార్డు ప్రకారం మొగాడే రాసుకో అన్నాడు. వాడు తర్వాత చంపేసాడు పట్టుకున్న నరకాసురుడు దేశాన్ని మొత్తం. అక్కడ 16,000 మంది అమ్మాయిలను అనుభవించి జైల్లో పెట్టినవాడు వాడే. దీపావళి పండగ కారణం వాడే. తర్వాత వాడు పరమ దుర్మార్గుడు అయిపోయాక భూదేవి ఏడిచి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి కొడుకునిమ్మంటే ఇలాంటి వాడు ఇచ్చావంటే నువ్వు కొడుకునిమ్మన్నావు కానీ మంచో చెడ్డ చెప్పలేదు కదా అన్నాడు. దేవుడు అని తెలివైన వాడు. అందుకే గుళ్ళోకి వెళ్ళి కోరికలు కోరకూడదు. అది కావాలి ఇది కావాలని అనుకో. మా అబ్బాయికి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుందమ్మా, ఉగండాలో బారేస్తాడు బట్టికెళ్ళి. ఏం చేస్తావు? ఉగండా ఎడతావు నువ్వు, ఉద్యోగం వస్తుంది. లేదా ఊపిరాడని ఉద్యోగంలో పెడతాడు. ఎందుకు వచ్చిన గొడవ? అదేదో ఆయన నిర్ణయించుకుంటాడు కదా. నాకు తెలియదు నన్ను కాపాడు, ఆలయంలో పెట్టవలసిన నమస్కారం ఇంతేనమ్మా, నాకు తెలియదు నన్ను కాపాడు, అంతే. అన్నీ ఆవిడ చూసుకుంటుంది. ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇంకా పిల్లలకి ఏమి ఇవ్వాలో మనకేమి ఇవ్వాలో అన్నీ ఇస్తుంది. లేకపోతే సమస్యలు బాగా పెరిగిపోతే నెమ్మదిగా మన లాక్కెళ్ళిపోతుంది. పైకి గొడవ లేదు, సుఖం మొత్తం పోయింది. ఇక్కడ తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమీ అన్నారు. ఓ 100 కోట్లు అప్పు చేశాడు అనుకుందామండి, అసలు యజమాని పోతే కొడుకులు చేస్తారు, వాడికేం వాడు పోతాడు. అయిపోయింది ఇక్కడ. చివరికి జీవితం మీద విసిగిస్తే అంతే, లాగే పైకి లాగే అయిపోయింది. అన్నీ చేయగలదు ఆవిడ. అలాగ వరాహస్వామికి భూదేవి కొడుకును కోరింది కానీ మంచి కొడుకు నెమ్మల్లా, అందుకని వాడు దుర్మార్గుడు అయ్యాడు. మళ్ళీ వెళ్ళి ఆవిడే చంపేవయ్యా అంది. కృష్ణుడే నరకాసురుని చంపించాడు కృష్ణావతారం ఎత్తాక. కంటావు నువ్వే చంపేయమంటావు, ఇప్పుడు కుదురుతుందా? కృష్ణావతారంలో చూస్తాను, అంతవరకు ఎదిగాడు వాడు. అందుకే ఆ కృష్ణావతారానికి కూడా వెళ్ళింది ఎవరండి? సత్యభామ భూదేవి అంశ. కొడుకుని చంపడానికి కూడా వెళ్ళింది. ఆవిడికి తెలియదు ఆ విషయం, కృష్ణుడికి తెలుసు, అంతే. నువ్వే వరం కోరే, మానవులు కోరే వరాలు ఇలాగే ఉంటాయి. ఎందుకు వచ్చిన గొడవ? అప్పుడు పాపం ఆ సముద్రపు నీటితో అభిషేకం చేద్దాం అనుకుందట ఎవరు? భూదేవి. అనుకుని 7 సముద్రాల నీటితోటి స్వామివారికి అభిషేకం చేస్తే ఒక వెంట్రుక్కో సముద్రం తప్పన 7 వెంట్రుకలు తడిసేయట. మిగిలిన వరాహ అవతారం అంతా అలాగే ఉందట. అది మహావిష్ణువు స్వరూపం. భూమి మీద ఉండే 7 సముద్రాలు లవణేక్షు సురా సర్పిదధి క్షీర జలార్ణవాహ. లవణ ఉప్పు సముద్రం, ఇక్షు చెరుకు రసం సముద్రం, సుర మధ్య సముద్రం, సర్పి నేతి సముద్రం, లవణేక్షు సురా సర్పి దధి పెరుగు సముద్రం, క్షీర పాల సముద్రం, జల నీటి సముద్రం. మన కర్మకి జల సముద్రం ఒకటి ఉంది, మిగిలిన 6 సముద్రాలు పోయాయి. ఎందుకంటే మనం ఈ సముద్రంతోనే పెద్ద వ్యాపారం చేస్తున్నాం. పాల సముద్రం కూడా ఉందనుకో, మొత్తం పెద్ద వ్యాపారం చేసి లోకాన్ని మోసం చేస్తాం. అందుకని మనకు లేదు అది. మనకు ఉప్పు నీటి సముద్రం ఇచ్చాడు, మంచినీళ్ళ సముద్రం కూడా ఇవ్వాల. మన కర్మకి ఇంతే. కానీ 7 సముద్రాలతో ఆయనకు అభిషేకం చేస్తే ఆయన ఎంత స్వరూపం అంటే, ఇది ఒక సముద్రపు నీరండి కలిపితే ఆయన శరీరం మీద ఒక వెంట్రుక తరిసిందిట.
భూదేవి ఆశ్చర్యపోయి నా వల్ల కాదయ్యా అంటే నేను ఎవడ చేయమన్నాడు అభిషేకం అన్నట్టే. నమస్కారం పెట్టుకుని కూర్చోకుండా అభిషేకాలు చేస్తావు ఇక్కడ, నేను ఎవడ చేయమన్నాడు, నన్ను నాకు అభిషేకం చేయడం నీ వల్ల అవుతుందా, ఊరుకో అన్నట్టు. కానీ అంతటి మహానుభావుడు బాలకృష్ణుడుగా అవతరించి ఉంటే యశోదాదేవి చిన్నప్పుడు బాలకృష్ణుడికి నీళ్లు పోస్తూ కాళ్ళు జాపి తొంగిళ్ళు అంటారు, ఈ 2 మోకాళ్ళ కింది భాగాల్లో పిల్లల్ని పడుకోబెట్టుకుంటారు ఇలా కాళ్ళు జాపేసి, ఈ మధ్యలో పిల్లాన్ని పడుకోబెట్టుకుని ఇటువైపు వేడి నీళ్లు ఇటువైపు సన్నీళ్ళు బేసిన్లో పెట్టుకుని ఇందులోంచి నీళ్లు తీసి ఇందులో నీళ్లు కలిపి ఇలా పోసి ఇలా పోసి ఇలా పోసి ఇలా పోసి చాలా ఆనందం పూర్వకాలపు తల్లులు పొందారమ్మా. వారి అదృష్టానికి నమస్కారం, వారి అదృష్టానికి నమస్కారం. వాళ్ళు డబ్బులు సంపాదించడం బయటికి వెళ్ళి పోజుకోవడం ముఖ్యమని అనుకోవాలా, పిల్లల్ని పెంచడంలో ఉండే ఆనందం పొందడమే ముఖ్యం అనుకున్నారు. భారతీయ కుటుంబ రహస్యం అంతా స్త్రీ మీద ఆధారపడి ఉందమ్మా. స్త్రీలందరికీ నమస్కారం చేసి కోరుతున్నా, కుటుంబ వ్యవస్థని కాపాడండి, పిల్లల పట్ల శ్రద్ధ చేయండి. మగాడు పెంచితే బిడ్డ బాగుండడు, తల్లి పెంచితేనే బాగుంటాడు. మగాడు పెంచిన బిడ్డ అని సామెత కూడా ఉందమ్మా, తప్పది. మగాడు పెంచితే బిడ్డ బాగుండడు, వీడి బొగరబోత్తనం అంతా వాడికి వచ్చేస్తుంది, బాగుండడు. తల్లి ప్రేమిస్తుంది, అవసరమైతే ఓ దెబ్బ ఇస్తుంది, మళ్ళీ తన చేతిని తానే కొట్టుకుంటుంది ఎదవ చెయ్యని. ప్రేమ ఓ దెబ్బ ఇస్తుంది, వేశాక ఎదవ చెయ్యి లేకపోయినా ఉండేది, పిల్లాన్ని కొట్టేశాను అంటుంది. ఇటు ప్రేమించడానికి దండించడానికి రెండూ కూడా భగవంతుడు తల్లికి ఆ సహనాన్ని ఇచ్చాడు, మగాడికి ఇవ్వలేదు. పూర్వం అలా పెంచేవారు, పెంచి ఇలా పడుకొని నీళ్లు పోస్తున్న నారదుడు చూసేట, దోషి నీళ్ళతో తడిపేస్తోంది కృష్ణ పరమాత్మని. అప్పుడు ఆయన అనుకున్నట్టు, ఓయి బాబో ఇదేమి దృశ్యం, వరాహావతారంలో కూడా భూదేవి 7 సముద్రాలతో తడపలేకపోవడం చూశాడు నారదుడు. ఇక్కడ బాలకృష్ణుని యశోదాదేవి తడిపేయడము చూశాడు. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాగ, శ్రీకృష్ణ కర్ణామృతంలో మహానుభావుడు బిల్వమంగళుడు చెబుతాడు ఈ శ్లోకాన్ని. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షాగ వారాక జన్మని బభూవుకు అమీస